మొన్న వార్ 2 టీజర్ నేను జిమ్ చేస్తున్నప్పుడు అలా లూప్ లో చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కట్అవుట్, మన డైనోసార్ ప్రభాస్ అన్న కట్అవుట్ ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు ఫేస్ ఆఫ్ పడితే ఏ రేంజ్ లో ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. బాక్స్ ఆఫీస్ ధ్వంసం అయిపోదు. డార్లింగ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారు? హృతిక్ రోషన్ అండ్ ప్రభాస్ గారిని ఒకే మూవీలో చూడాలని ఎంతమంది అనుకుంటున్నారో ఒక లైక్ గట్టిగా చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. టీజర్ లో ఎస్పెషల్లీ ఈ షాట్ లో హృతిక్ రోషన్ గారి బైసెప్స్ చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. అది రియలా కాదా అని చెప్పి చాలా మంది నన్ను అడుగుతున్నారు. అది రియలో కాదో చెప్తాను, అండ్ అలాంటి బైసెప్స్ బిల్డ్ చేయాలంటే ఏ వర్కౌట్స్ చేయాలో చెప్తాను. కానీ ఫస్ట్ అయితే ఫాలో కొట్టావు అనుకో, ఇంకా ఇలాంటి ఫిట్నెస్ మోటివేషన్ రోజు నీకు వస్తుంది. హృతిక్ రోషన్ లో బాడీ బిల్డ్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్ చేసే వర్కౌట్స్ కి హృతిక్ రోషన్ గారు చేసే వర్కౌట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేస్తారు, విగ్రస్ ట్రైనింగ్ చేస్తారు, డైట్, రికవరీ, స్లీప్, న్యూట్రిషన్, ఎవ్రీథింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ అన్ని ఆన్ పాయింట్ ఉంటాయి కాబట్టి ఆయన గ్రీక్ గాడ్ అయ్యారు. ఇక్కడ మన ప్రభాస్ అన్న బాడీకి హృతిక్ రోషన్ బాడీకి ఉన్న తేడా ఏంటో తెలుసా? హృతిక్ రోషన్ గారు షూటింగ్ ఉన్నా లేకపోయినా ఎవ్రీడే డైట్, వర్కౌట్ ఆన్ పాయింట్ ఉంటాయి. మన ప్రభాస్ అన్న షూటింగ్ ఉంటే మాత్రమే డైట్, వర్కౌట్ చేస్తాడు, రిమైనింగ్ టైమ్స్ చిల్ అవుతాడు. అయినా సరే ఆయన కట్అవుట్ చూసారా, న్యాచురల్ గా తయారైన కట్అవుట్ అంటే అలా ఉంటది అన్నమాట. జస్ట్ ఇమాజిన్ ప్రభాస్ గారు కూడా హృతిక్ రోషన్ లాగా డైలీ వర్కౌట్, జిమ్, డైట్ ఇవన్నీ ఆన్ పాయింట్ చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో. ఇక్కడ కొంతమంది కింద కామెంట్ లో వచ్చేసి ప్రభాస్, హృతిక్ రోషన్ ది ఇద్దరిది ఫేక్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ బాడీ అంటారు. గ్రాఫిక్స్ వాడతారు, కాకపోతే మహా అయితే ఒక 10% వాడతారు. కెమెరా యాంగిల్స్ పెట్టినప్పుడు కెమెరాలో నార్మల్ మజిల్ కన్నా కెమెరాలో ఉన్న మజిల్ ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది. దట్స్ న్యాచురల్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా బాలీవుడ్ లో నెంబర్ 1 కట్అవుట్ హృతిక్ రోషన్ గారిది అయితే మా టాలీవుడ్ లో ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు మన ప్రభాస్ అన్నదని. నీకు కూడా అలాంటి బైసెప్స్ బిల్డ్ చేయాలనుకుంటే మాత్రం నేను ఫాలో అయ్యేది ఏంటంటే లో వాల్యూమ్, హై ఇంటెన్సిటీ అన్నమాట. మజిల్ మీద అసలు మీకు ఆ ప్రెషర్ పడుతుందా లేదా అనేది మీరు నోటీస్ చేయాలి. ఇక్కడ నేను చేస్తున్నట్టు మైండ్ అండ్ మజిల్ కనెక్షన్ అనేది ప్రాపర్ గా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్పేది డయట్ ఈజ్ 90%. డయట్ ఆన్ పాయింట్ ఉండి వర్కౌట్ లైట్ గా చేసినా సరే మీకు మజిల్స్ ఈజీగా బిల్డ్ అవుతాయి, ఫ్యాట్ లాస్ కూడా అవుతుంది. డయట్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నమాట. డయట్ వర్కౌట్ లో నా హెల్ప్ ఏమైనా కావాలంటే DM me for 1-on-1 ఆన్లైన్ కోచింగ్.